హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్. ఈ రోజు మన దగ్గర ఒక OnePlus 55 ఇంచెస్ QLED టీవీ అయితే ఉంది. ఈ టీవీ మోడల్ నెంబర్ వచ్చేసి 55Q1 అనేసి OnePlus లో వచ్చిన ఒక బెస్ట్ టీవీ అనేసి చెప్పొచ్చు. ఈ టీవీలో ఏం ప్రాబ్లం అనేది నేను ఇక్కడ చెక్ చేసుకోవడానికి టీవీని ఆన్ చేస్తున్నాను. ఈ టీవీ అవుట్లుక్ చూసుకోవడానికి మనకి ఇలా చూడడానికి దొరుకుతా ఉంది. సో నీట్ అండ్ క్లీన్ గా ఇది చూడడానికి దొరుకుతా ఉంది. చాలా పోర్ట్స్ ఏమి ఇవ్వలేదు. ఈ టీవీని ఆన్ చేసుకున్నాక మనకి ఇక్కడ స్క్రీన్ లో చెక్ చేసుకుంటే లైట్ గా OnePlus లోగో అనేది కనిపిస్తా ఉంది, కానీ వేరే ఎలాంటి ఇమేజ్ అనేది మనకి ఇక్కడ చూడడానికి దొరకలేదు. టార్చ్ చేసి చూస్తే మీకు లైట్ గా OnePlus లోగో అనేది మిడిల్ లో కనిపించవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆండ్రాయిడ్ బూట్ లోడర్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ నేమ్ కనిపిస్తా ఉంది కదా, ఈ లోగో చూడగానే మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు ఇది యాక్చువల్ గా బ్యాక్లైట్ ఇష్యూ అయిండొచ్చు అనేసి. బట్ యాక్చువల్ గా ఇది బ్యాక్లైట్ ఇష్యూనే కాదు, ఇది సో వేరే ప్రాబ్లమే ఉండింది. ఈ టీవీని కంప్లీట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. యాక్చువల్ బ్యాక్లైట్ కూడా ప్రాబ్లం ఉండింది, బ్యాక్లైట్ కూడా రీప్లేస్ చేశాను. దీని బ్యాక్లైట్ ఓపెన్ చేయడానికి చాలా రిస్కీ ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ చెప్పిస్తాను, మీరు అదంతా మొత్తం కంప్లీట్ ఈ వీడియోతో మీరు చూడవచ్చు. సో మీ దగ్గర కూడా ఇలాంటిది ఏమైనా టీవీ ఉంటే మీరు కంప్లీట్గా ఈ వీడియోని వాచ్ చేస్తే దీని గురించి మీకు కూడా కొంచెం ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అన్ని స్క్రూలు ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్పీకర్ మీద ఒక గ్రిల్ అయితే ఉంది. ఈ గ్రిల్ ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా టెక్నీషియన్ అయితే కూడా మీరు ఈ వీడియోతో మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. స్పీకర్ గ్రిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 స్పీకర్ సెటప్ అయితే చూడడానికి దొరుకుతుంది. 2 పెద్ద బేస్ సెటప్ కూడా ఇక్కడ చూడడానికి దొరుకుతుంది. ఈ స్పీకర్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ యాప్ అనేది ఓపెన్ అయ్యేది. బ్యాక్ యాప్ కి ఇక్కడ మనకి జస్ట్ 4 స్క్రూలు అయితే ఇచ్చారు. ఇక్కడ స్టాప్ అనేసి మెన్షన్ చేశారు కదా, ఈ స్క్రూ కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత స్పీకర్ మీద కొన్ని స్క్రూస్ అయితే ఉంటాయి. లెఫ్ట్ రైట్ స్పీకర్స్ మీద 3 స్క్రూలు ఉంటుంది. ఊఫర్ మీద మనకి 6 స్క్రూలు అయితే ఉంటాయి. ఈ అన్ని స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత మనకి స్పీకర్స్ ఊఫర్ అనేది సపరేట్ గా ఓపెన్ అయితే అవుతుంది. స్క్రూలు అంతా ఓపెన్ చేసిన తర్వాత ఈ స్పీకర్ అండ్ ఊఫర్ కు ఉన్న కనెక్టర్స్ ని ఇక్కడ రిమూవ్ చేసుకుంటున్నాను. కనెక్టర్స్ రిమూవ్ చేయగానే మనకి స్పీకర్ ఊఫర్ అనేది సపరేట్ గా అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి కింద కొన్ని స్క్రూస్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ క్యాప్ ఉన్న స్క్రూస్. ఈ స్క్రూల్ని ఓపెన్ చేశాక మనకి బ్యాక్ క్యాప్ అయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పైన మనకి ఇంకా 2 స్క్రూలు అయితే చూడడానికి దొరుకుతుంది. ఈ 2 స్క్రూలు వచ్చేసి ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది లోపల, ఆ సర్క్యూట్ కోసం అనమాట. ఆ సర్క్యూట్ మీద ఉన్న స్క్రూస్ ఇవి. వీటిని ఓపెన్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇంత స్టోరీ అవసరమా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. బ్యాక్ క్యాప్ వచ్చేసి చిన్న లాక్లతో ఉంటుంది. దీన్ని ఈజీగా ఇలా లాక్స్ ఓపెన్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. దీనికి ఇంకొక ఈజీ మెథడ్ కూడా ఉంది, దాన్ని ఇక్కడ నేను ట్రై చేయలేదు. నెక్స్ట్ ఏమైనా సేమ్ మోడల్ టీవీ వస్తే దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బ్యాక్ క్యాప్ చాలా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. ఒకేసారి బ్యాక్ క్యాప్ని ఓపెన్ చేసినట్లయితే దీని కింద ఒక చిన్న స్ట్రిప్ ఉంటుంది, ఆ స్ట్రిప్ కట్ అయిపోతుంది. నేను మీకు ఇక్కడ బ్యాక్ క్యాప్ ఓపెన్ చేసుకుని చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇదే ఆ చిన్న స్ట్రిప్. ఈ స్ట్రిప్ వచ్చేసి టీవీ టాప్ లో ఒక చిన్న సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్ట్రిప్ ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, లేదంటే స్ట్రిప్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చిన్నదేంలో చాలా లెంతీ స్ట్రిప్ అయ్యేదాన్ని ఇంకా కొంచెం కేర్ఫుల్ అయితే బెటర్. బ్యాక్ యాప్ అంతా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ మదర్ బోర్డ్ అయితే చూడడానికి దొరుకుతా ఉంది. ఇది వచ్చేసి పవర్ సప్లై ఉంటుంది. పవర్ సప్లై, మదర్ బోర్డ్ 2 బోర్డులు ఇందులో మనకి చూడడానికి దొరికేది. చాలా వేరే ఏమి హార్డ్వేర్ ఇందులో అవైలబుల్ లేదు. ఇక్కడ ఇలాంటి హిడెన్ స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ కింద మనకి కొన్ని హిడెన్ స్క్రూస్ ఉంటాయి. దానికోసం ఈ స్టిక్కర్స్ ని ఓపెన్ చేసి టీవీ డిస్ప్లే ఎక్స్ బోర్డ్ మీద ఉన్న మెటల్ ప్లేట్ ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈ మెటల్ ప్లేట్ కి కింద మనకి ఎక్స్ బోర్డ్ అనేది చూడడానికి దొరుకుతుంది. అది యాక్చువల్లీ OnePlus టీవీ, కానీ ఇందులో వేరే బ్రాండ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. అది ఈ ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమనేది చూపిస్తాను. ఇలా అన్ని స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మెటల్ ప్లేట్ అయితే ఓపెన్ అయింది. కింద ఎక్స్పోర్ట్ మనకి ఇలా చూడడానికి దొరుకుతా ఉంది. ఎక్స్పోర్ట్ పైన మనకి చిన్న చిన్న వైట్ కనెక్టర్స్ ఉన్నాయిగా, ఇదే వచ్చేసి బ్యాక్ లైట్ కనెక్ట్ అయ్యిండే కేబుల్స్. ఈ కేబుల్స్ ఓపెన్ చేసిన తర్వాతే మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, చాలా యూనిక్ గా ఆలోచించి ఇందులో ఇచ్చారు. ఈ కనెక్టర్ రిమూవ్ చేసిన తర్వాతే మనకి ఎక్స్పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చిన్న చిన్న టేప్స్ చూస్తున్నారు కదా, ఈ టేప్స్ గ్రౌండింగ్ కి కనెక్ట్ అయింది. ఈ టేప్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి.
దీన్ని ఇంత కాంప్లికేటెడ్గా చేసినా కానీ దీన్ని ఫ్రేమ్లెస్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా కేర్ఫుల్గా దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లేకి కనెక్ట్ అయిన ఎఫ్ఎఫ్సీని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఎఫ్ఎఫ్సీ రిమూవ్ చేసిన తర్వాత ఇటువైపు ఎక్స్బోర్డ్లో కూడా ఇంకా 2 ఇలా గ్రౌండింగ్కి కనెక్ట్ అయ్యే స్టిక్కర్స్ అనేవి ఉండేవి, ఇవి కూడా ఓపెన్ చేసుకున్నాను. సో యాక్చువల్గా ఈ టీవీని ఒకరే హ్యాండిల్ చేసేదానికి అయ్యలేదు, కొంచెం కేర్ఫుల్గా మేము ఇక్కడ ఇద్దరు ఈ టీవీని చాలా జాగ్రత్తగా బేబీ లాగా కేర్ చేసాము. ఇది వచ్చేసి ఫ్రేమ్లెస్ టీవీ కాబట్టి మనకి డిస్ప్లేకి గ్లూ యూజ్ చేసింటారు. గ్లూని ఇక్కడ నేను రిమూవ్ చేసుకుంటున్నాను. గ్లూ రిమూవ్ చేసేదానికి ఇలాంటిది ఒక షీట్ తీసుకొని దాంట్లో ప్రీవియస్ ఉన్న గ్లూని కట్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అదొక ఫోమ్ టేప్ లాగా ఉంటుంది, అయితే ఫోమ్ టేప్ కాదు, అది వేరే లాంటిదే టేప్. దాన్ని ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ దీని 3 సైడ్లు కాకుండా బాటమ్ సైడ్లో కూడా టేప్ అయితే ఇచ్చారు. సో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. దాన్ని చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే డిస్ప్లే మనకి ఓపెన్ కాదు. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇలా చిన్నగా ఈ గమ్ అయితే నేను ఇక్కడ రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన డిస్ప్లే కంప్లీట్గా ఓపెన్ అయితే అయ్యింది. డిస్ప్లే తీసి పక్కన పెట్టాక మనకి బ్యాక్లైట్ యూనిట్ అనేది ఇలా చూడడానికి దొరుకుతూ ఉంది. సో ఈ బ్యాక్లైట్ యూనిట్కి ఇంకా ఒక చిన్న మెటల్ పీస్ అయితే ఇచ్చారు. సో ఈ మెటల్ పీసు ఓపెన్ చేస్తేనే మనకి యాక్చువల్ బ్యాక్లైట్ యూనిట్ అనేది చూడడానికి దొరికేది. బ్యాక్లైట్ యూనిట్ కాదు, బ్యాక్లైట్ స్ట్రిప్ చూడడానికి దొరుకుతుంది. సో ఈ మెటల్ ప్లేట్ని కూడా రిమూవ్ చేసుకున్నాను. ఈ మెటల్ ప్లేట్ రిమూవ్ చేశాక మనకి ఫైనల్లీ బ్యాక్ లైట్ అనేది చూడడానికి దొరుకుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే స్ట్రిప్ బ్యాక్ లైట్. కంప్లీట్ నేను 2 స్ట్రిప్లు రిమూవ్ చేసి పక్కన అయితే పెట్టేశాను. ఈ టీవీలో బ్యాక్ లైట్ ఇష్యూ ఉండింది, సో బ్యాక్ లైట్ రీప్లేస్ చేశాను. బ్యాక్ లైట్ రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని అయితే ఈ యూనిట్ ఎత్తి పక్కన అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంటుంది ఇందులో, డిస్ప్లేని క్లీన్ చేసుకోవడం. డిస్ప్లే క్లీన్ చేయడం అంటే అలా ఇలా కాదు, ఎడ్జస్ట్లో టేప్ ఉండింది కదా, ఆ టేప్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టేపు చాలా హార్డ్ ఉంటుంది, అంత ఈజీగా అయితే ఓపెన్ కాదు. నేను ఇది కంప్లీట్ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసి చూపిస్తాను. మీరు ఏమైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు, లేదంటే ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. 16Xలో నేను దీన్ని రన్ చేసి ఉంటాను. మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది డిస్ప్లే క్లీన్ చేయడం. చాలా థిన్ గ్లాస్ కాబట్టి బై ఛాన్స్ బ్రోక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది చాలా ఫోర్స్ఫుల్లీ దీంట్లో ఉన్న గ్లూ రిమూవ్ చేస్తే. మేమిద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ అయితే ఈ గ్లూని రిమూవ్ చేసుకున్నాము. కంప్లీట్ ఈ గ్లూ రిమూవ్ అయిన తర్వాత డిస్ప్లేని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. డిస్ప్లే బ్యాక్ సైడ్ ఏమైనా చెయ్యి పెట్టిన ప్రింట్స్ కానీ లేదా డస్ట్ కానీ ఉంటే పిక్చర్ ఆన్ చేసినాడు దాని రిఫ్లెక్షన్ అనేది తెలుస్తుంది. సో అక్కడ డాట్స్ అలాంటి మరకలు ఏమైనా కనిపిస్తాయి కాబట్టి డిస్ప్లేని నీట్ అండ్ క్లీన్గా క్లీన్ చేసుకుంటున్నాను. డిస్ప్లే అంతా మొత్తం ఇప్పుడు రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఎత్తి సైడ్లో పెడతా ఉన్నాను. రెడీ అంటే రిపేర్ ఏం చేయలేదు, డిస్ప్లేని టీవీలో ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంది అనేసి. సో దానికోసం డిస్ప్లే తీసి పక్కన పెట్టేసి ఈ బ్యాక్ లైట్ యూనిట్ ఉంది కదా, ఈ బ్యాక్ లైట్ యూనిట్ ని టేబుల్ మీద అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు డిస్ప్లేలో ఉన్న గ్లో అయితే రిమూవ్ చేసేసాం, కానీ టీవీకి గ్లో ఉంటుంది కదా దాన్ని కూడా రిమూవ్ చేసేసాం. కాబట్టి నేను ఇక్కడ గ్లూని సపరేట్ గా అయితే వేసుకుంటున్నాను. ఇలాంటిది ఒక టేప్ వస్తుంది. ఈ టేప్ సాయంతో సేమ్ కంపెనీలో ఏం యూజ్ చేస్తారో అదే టేప్ని అయితే మేము కూడా యూజ్ చేసేది. అదే టేప్ సాయంతో నేను ఇక్కడ ఆ టేప్ని మళ్ళీ ఫ్రేమ్కి అయితే వేసుకుంటున్నాను. ఈ టేప్ వేసిన తర్వాతే మనకి డిస్ప్లే అనేది ఫిక్స్ అవుతుంది, లేకుంటే డిస్ప్లే కిందకి పడిపోతుంది. దీనికి వచ్చేసి 4 సైడ్లో మనకి ఇలాంటి టేప్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టేప్స్ అంతా వేసుకున్న తర్వాత డిస్ప్లేని ఇందులో వేసి కంప్లీట్ ఓకే అయింది. ఇప్పుడు ఒకసారి టీవీని ఆన్ చేసి చూసుకుంటున్నాను. OnePlus లోగో వచ్చింది, ఆండ్రాయిడ్ బూట్ లోడర్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు టీవీ 100% ఓకే అయింది అని చెక్ చేసుకోవడానికి నేను ఒక 2 అవర్స్ అయితే టీవీని రన్ చేసి వదిలేసాను. టీవీ రన్ చేసి వదిలేసాక మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ ఏమేమి ఫిట్ చేసుకోవాలి అనేది మొత్తం వీడియో అయితే
చూద్దాం. మీరు ఇప్పుడు చూసారు కదా, సో ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నేను ఈ టీవీని అయితే వదిలేసాను. నెక్స్ట్ ఇప్పుడు టీవీని రివర్స్ చేసుకుని బ్యాక్ సైడ్ ప్యానల్స్లో ఏమేమి ఫిట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసి టీవీని అయితే టేబుల్ మీదకి రివర్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ టీవీ బ్యాక్ క్యాప్ అయితే వేసుకుంటున్నాను. బ్యాక్ క్యాప్కి నేను ఫస్ట్ ఒక స్ట్రిప్ రిమూవ్ చేశాను కదా, ఆ స్ట్రిప్ని మస్ట్ అండ్ షుడ్ కనెక్ట్ చేయాలి. ఆ స్ట్రిప్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ స్ట్రిప్ వేసిన తర్వాత మనకి కంప్లీట్ బ్యాక్ ప్యానల్ అనేది లాక్ సిస్టంలోనే కూర్చుంటుంది. దీన్ని నీట్ అండ్ క్లీన్గా లాక్స్ కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా టెక్నీషియన్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఈ లాక్ కరెక్ట్గా కూర్చోకపోతే గ్యాప్స్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో వాటర్ ఏదైనా పడిందంటే సర్క్యూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని లాక్స్ చూసి కరెక్ట్గా దీన్ని లాక్స్ అనేది ప్రెస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఈ లాక్స్ అన్ని మొత్తం వేసుకున్నాక ఫస్ట్లో టీవీ బ్యాక్ ప్యానల్ కింద కొన్ని స్క్రూస్ అయితే రిమూవ్ చేసాం కదా, ఆ స్క్రూని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. బ్యాక్ క్యాప్లో అన్ని స్క్రూలు వేసిన తర్వాత ఫైనలీ స్పీకర్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్స్ అన్ని వేసుకుంటున్నాను. కనెక్టర్ వేసుకోవడం చాలా మంది మర్చిపోతారు. నేను కూడా స్పీకర్ వచ్చిందా ఆ టీవీ ఫిట్ చేసేస్తాను. స్పీకర్ కనెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్ మరీకుండా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్ టీవీలో ఆల్మోస్ట్ ఒక 100 స్క్రూస్ ఉంటాయేమో తెలీదు. సో చాలా స్క్రూస్ అయితే ఈ టీవీలో అయితే ఇచ్చారు. సామ్సంగ్ లాగా ఈజీగా ఇస్తే బాగుంటుంది, బట్ సామ్సంగ్ టీవీస్ అయితే నాకు నచ్చదు. చాలా ఒకే ఒక స్క్రూ కూడా ఉండలేదు ఎంటైర్ టీవీలో. ఈ టీవీలో అయితే చాలా స్క్రూసే ఉన్నాయి. సో చాలా స్క్రూస్ ఉన్నా నాకు ఇబ్బందే, స్క్రూస్ లేకుండా కూడా నాకు ఇబ్బందే. ఎల్జీ లాగా మీడియంగా ఎక్కడ కావాలో ఎన్ని కావాలో అన్ని స్క్రూస్ ఇస్తే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఈ టీవీని కంప్లీట్ రెడీ చేసి మీకు చూపిస్తా ఉన్నాను. చూడండి, పిక్చర్ అంతా ఏకదమ్ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తూ ఉంది. ఇలాంటిది ఏమైనా టీవీ రిపేర్స్ మీకు కావాలంటే, మీ దగ్గర ఇలాంటిదే టీవీస్ ఏమైనా ఉంది రిపేర్ చేయించాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మై ఆఫీస్ అడ్రస్ అనేసి. మా ఆఫీస్ అడ్రస్, లొకేషన్, నా ఫోన్ నంబర్ అంతా మొత్తం మీకు అక్కడి నుంచే చూడడానికి అయితే దొరుకుతుంది. మీరేమైనా ఈ టీవీని రెడీ చేయించాలంటే బెంగళూరు తీసుకొని రావాల్సి ఉంటుంది. మా ఆఫీస్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు ఆఫీస్ డైరెక్షన్స్ కూడా గూగుల్ మ్యాప్లో చెక్ చేయొచ్చు. సో ఇదైంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. బట్ ఈ OnePlus ఈ మోడల్ టీవీస్ని సర్వీస్ సెంటర్లో అస్సలు ఎవరు రెడీ చేయించట్లేదు. సో కస్టమర్ కేర్లో వాళ్ళు సర్వీస్ సెంటరే క్లోజ్ అయింది కాబట్టి OnePlus సపోర్ట్ కూడా మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ లేదు. ఇలాంటి టీవీస్ ఏమైనా ఉంటే మీరు పడేయడం అవసరం లేదు. నేను మీకు దానికి సొల్యూషన్ అయితే తెచ్చేసాను. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టీవీ రిపేర్ వీడియోతో పాటు అయితే నేను మీ ముందు ఉంటాను. అంతటి వరకు టేక్ కేర్, బాయ్.